విశాఖ నగరంలో ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన గోమాంసం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ మేరకు విశాఖ డీసీపీ మణికంఠ వివరాలు వెల్లడించారు. గత ఆగస్టులో దేశవ్యాప్తంగా ఉన్న పోర్టులు జరిపిన తనిఖీల్లో భాగంగా గోమాంసం ఉన్నట్టుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తించినట్టు తెలిపారు. డీఆర్ఐ ఇచ్చిన ఆధారాలతో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేయగా ఆనందపురం మండలం సోన్ట్యం గ్రామంలో ఉన్న శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసిన మాంసం గుర్తించామన్నారు. మొత్తం 6 శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తే 87 టన్నుల గోమాంసం, కొంత ఎద్దు మాంసం గుర్తించినట్టు తెలిపారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేయగా మరో 6 పరారీలో ఉన్నట్టుగా తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు చెప్పారు. అదుపులోకి తీసుకున్న ఖురేషీ, ఫర్హాన్, గఫూర్ ఖాన్లను రిమాండ్కు తరలించినట్టుగా చెప్పారు. కోర్టు ఆదేశాలతో 189 టన్నుల పశు మాంసాన్ని భూమిలో పాతిపెడుతున్నట్టుగా వివరించారు. మొదటగా ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో డిఆర్ఐ ఏజెన్సీ దేశంలోని పలు పోర్టులలో చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేసే బీఫ్ని టెస్ట్ చేసిన పలు ప్రదేశాలలో అందులో ఆవు మాంసం ఉందని వాళ్ళకి చెక్ చేసిన తర్వాత తెలిసింది. సో దీనికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత కలకత్తాలోను, అలానే విశాఖపట్నంలోను, గుజరాత్లోను పలు ప్రదేశాల్లో రైడ్స్ జరిగినాయి. మనకి కూడా ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ విజిలెన్స్ డిపార్ట్మెంటు, అలానే వెటర్నరీ డిపార్ట్మెంటు అన్నీ కూడా జాయింట్ కమిటీ ఫామ్ చేసేసి శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ఆనందపురం లిమిట్స్లో ఉన్న ఏజెన్సీలో మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు స్టోరేజ్ చేసిన 189 టన్స్ వరకు ఉన్న బీఫ్ని చెక్ చేశారు. కానీ వాళ్ళకు వచ్చిన డౌట్స్ ప్రకారం ఒక 6 శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్లో ఒక ఏజెన్సీకి టెస్టింగ్ కోసం పంపిస్తే ఇందులో ఉన్న 3 శాంపిల్స్ కౌకి సంబంధించినగా, అలానే 2 శాంపిల్స్ ఎద్దు మాంసంగాను, ఒక శాంపిల్ మాత్రమే గేదె మాంసంగాను, అంటే సుమారుగా 87,000 కేజీలు, అంటే మనకున్న 189 టన్స్లో 87 టన్స్ వరకు కూడా ఆవు మాంసం ఉన్నట్లు నిర్ధారించారు. ఇంకా కొన్ని శాంపిల్స్ అప్పటి సమయంలో తీయకపోవడం వలన మిగతా 8 శాంపిల్స్ కూడా రీసెంట్గా మనం తీసి వాటిని కూడా నిర్ధారించడానికి ఏజెన్సీకి మనము ఈ ల్యాబ్ టెస్ట్ కోసం పంపించాం. సో దీనిలో ఒక పర్సన్ ఎవరైతే సరే ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో మిస్టర్ మిషన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్